గేమ్ చేంజర్ కోసం రంగంలోకి దిగుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గేమ్ చేంజర్ సినిమా ఎంత హైప్తో వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక 2 సాంగ్స్ టీజర్ అయితే బయటకు వచ్చాయన్నమాట. అన్ని కంటెంట్స్ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ నుంచి ఏదొచ్చినా కూడా వచ్చే ప్రతి పోస్టర్ కూడా సూపర్ హిట్ అవుతుంది. మరి ఈ క్రమంలోనే ఈ సినిమా ఈవెంట్ని ఏపీలో గ్రాండ్గా చేయాలని చూస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ ఆ ప్లేసెస్లో ఈ సినిమా షూటింగ్ అక్కడే జరిగింది కాబట్టి దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ సైడే గోదావరి జిల్లాలోనే ఎక్కడో చోట చూసి చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. మరి శంకర్ గారికి కూడా మనసులో అదే ఉందని తెలుస్తుంది. అలాగే తమిళనాడులో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఏపీలో, తెలంగాణలో ఒక్కొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే యూఎస్ఏలో కూడా కొంత ప్రమోషన్స్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరి ఉన్న ఈ నెల టైంలోనే ఎలా సద్వినియోగించుకుంటారు? దగ్గర దగ్గర 50 రోజులు తక్కువ వచ్చేసింది. సో మరి ఈ టైంలో ఎలా ప్రమోషన్స్ చేస్తారని చెప్పి అందరూ చూస్తున్నారనమాట. సో ప్రతి ఇంట్రెస్టింగ్గా అప్డేట్ మొత్తాన్ని శంకర్ గారు ఏ అప్డేట్ వచ్చినా దాన్ని బయటకు తీసుకెళ్లడంలో, సోషల్ మీడియాలో క్రేజ్ తీసుకురావడంలో ప్రతి దాంట్లో సక్సెస్ అవుతున్నారు. మరి శంకర్ గారి ప్రమోషన్స్ అంటే ఈ రేంజ్లోనే ఉంటాయి. మరి ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్ళి సినిమాని ఇంకా హై రేంజ్కి తీసుకెళ్లే స్థాయికి అయితే ఆయన ప్రమోషన్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి తాజాగా ఏపీలో జరిగే ఈవెంట్కి ఫస్ట్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. మరి దిల్ రాజు గారు ఆల్రెడీ ఆయనతో వకీల్ సాబ్కి పనిచేసిన అనుభవం ఉంది. అలాగే శంకర్ గారికి కూడా అటు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇన్వైట్ చేసి ఆ ఈవెంట్లో అలా మెగా ఈవెంట్లో చేయాలని ఆయన ఫీల్ అవుతున్నారు. సో మరి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కుదురుతుందా లేదంటే ఆయన ఇప్పుడు దాకా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం అయినా రాలేదు. ఒకవేళ వస్తే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో వచ్చే ఫస్ట్ గెస్ట్ మూవీ ఇదే అవబోతుంది. లేదు చిరంజీవి గారిని పిలుస్తారా అనేది ఆ టైంకి ఎవరు రెడీ అయితే వాళ్ళని అయితే ఖచ్చితంగా పిలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు ఈవెంట్కి వస్తే వాళ్ళకున్న ఫ్యానిజం, ఎందుకంటే అటు మెగా ఫ్యాన్స్ అందరూ వాళ్ళిద్దరు ఇప్పుడు ఫుల్ క్రేజ్ అయిపోతున్నారు ఎక్కడ చూసినా కూడా. సో మరి అటు బాబాయ్ కోసం అబ్బాయి కానీ వచ్చాడంటే, అబ్బాయి కోసం బాబాయ్ కానీ వచ్చాడంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఇంకా వాళ్ళకి ఆ ఉన్న ప్లేస్ ఎంతైనా సరిపోదని చెప్పి అందరూ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. రావాలని కూడా సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. మరి చూద్దాం అసలు ఏం జరుగుతుంది. చిరంజీవి గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫైనల్గా?